ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది ప్రతి మదర్‌కి వచ్చే ఆలోచన. ఆ టైంలో కంగారుగా ఫోను చేసి వాళ్ళకి తెలిసిన సిస్టర్స్‌కో, ఆంటీస్‌కో, డాక్టర్స్‌కో కలవడం స్టార్ట్ చేస్తారు. ఎలాంటి ఫుడ్ ఈ టైంలో పెట్టాలి, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది అని. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఆడపిల్ల పెద్ద మనిషి అయింది అనగానే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ కానీ, ఫిజికల్‌గా చేంజెస్ కానీ, ఎమోషనల్‌గా చేంజెస్ కానీ చాలా జరుగుతాయి. ఈ టైంలో పాత కాలంలో ఎక్కువగా సున్నుండలని బాగా నెయ్యితో చేసేవాళ్ళు. కొబ్బెర పెట్టడం గానీ, బెల్లం పెట్టడం గానీ, పెసరపప్పుతో చేసిన పులగం పెట్టడం గానీ, ఇలాంటివి ఎక్కువ చేసేవాళ్ళు. దీని వెనక చాలా సైన్స్ దాగుందని మీకు తెలుసా? ఈ టైంలో మనము మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే పాలకూర పెట్టడము, మంచిగా బెల్లం పెట్టడము, డేట్స్ ఇవ్వటము, అండ్ ఫ్రూట్స్‌లలో కూడా మంచి యాపిల్ పండ్లివ్వటము, దానిమ్మ గింజలివ్వటం చాలా ఇంపార్టెంట్. ఐరన్ మంచిగా ఇస్తే వాళ్ళకు బ్లీడింగ్ ఓవర్‌ఫ్లో అయినా కూడా ఐరన్ అనేది మన ఆహారంలో నుంచి మనం రీప్లేస్ చేయగలుగుతూ ఉంటాము. ఈ టైంలో అమ్మాయి యొక్క బోన్స్ అంటే ఎముకలు గట్టిగా ఉంటే రేపొద్దున తను ఇద్దరు, ముగ్గురు బిడ్డలనన్నా కనగలుగుతది. కాబట్టి మంచి కాల్షియం ఉన్న ఫుడ్ ఈ టైంలో నుంచే ఇవ్వటం స్టార్ట్ చేయాలా. మనం నువ్వులివ్వటం కానీ, రాగులివ్వటం కానీ, పాలివ్వటము, పెరుగు ఇవ్వటము, చీజ్ ఇవ్వటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ బాగా తీసుకుంటే తను బాగా కండరాలనేవి కూడా చాలా గట్టి పడతాయి ఆ అమ్మాయికి. మంచి ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ అంటే హెల్తీ ఫ్యాట్స్ ఉండాలనమాట. హెల్తీ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలలో ఉంటాయి, నెయ్యిలో ఉంటాయి, కొబ్బరిలో ఉంటాయి. అందుకని పాతకాలంలో పెద్ద మనిషి అయింది అనగానే చాలా కొబ్బరివి రకరకాల స్వీట్స్ చేస్తూ ఉంటారు. రవ లడ్లని ఇలాంటివి చేస్తారు. దీని వెనక సైన్స్ ఇదే. అమ్మాయిలకు ఈ టైంలో బాడీ డెవలప్‌మెంట్ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది కదా! కాబట్టి ఆ టైంలో మంచి మజిల్స్ అనేవి పెరగాలి. సో, ఈ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎప్పుడైతే మనం ఇస్తామో మజిల్ డెవలప్‌మెంట్ బాగా జరుగుతుంది వాళ్ళకి. ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా రకరకాల పప్పులల్లో ఉంటుంది. అంటే మినుములల్లో కానీ, లేకపోతే పెసరపప్పులో, కందిపప్పులో, స్ప్రౌట్స్‌లలో ఎక్కువగా దొరుకుతాయి. చికెన్‌లో కానీ, గుడ్లల్లో గానీ దొరుకుతాయి. సో, ఇలాంటి ఆహారం అన్నీ మీ డైట్‌లో అనేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఆడపిల్ల పెద్ద మనిషి అవ్వగానే ఒక మూలకు కూర్చోపెట్టటము ఇలాంటివన్నీ మానేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్‌గా చాలా లో అయిపోతారు. సెపరేట్ చేసి చూస్తున్నామంటే ఏదో జరగకూడంది జరిగింది అని ఫీల్ అవుతారు. సో, ఇది కూడా చాలా నార్మల్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేది మనం వాళ్ళకి అలవాటు చేయాలి. అండ్ ఈ టైంలో గూడా కొంతమంది రూరల్ ఏరియాస్‌లో ఇలాంటివి పాటిస్తూ ఉన్నారు. బట్ పాత కాలంలో ఈ మూలకు కూర్చోపెట్టడం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు పెంచుకునేవాళ్ళు. సో, తులసి చెట్టు చుట్టూ బ్లీడింగ్ అయిన అమ్మాయి వెళ్ళకూడదు అన్న కాన్సెప్ట్‌తో ఇంట్లో ఒక అమ్మాయిని ఒక మూలకు కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు గదా! అందరూ ఉంటుంది అపార్ట్మెంట్స్‌లలోనే. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఈ సాంప్రదాయం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది మదర్స్ ఈ క్వెషన్ నన్నడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ టైంలో అమ్మాయిని ఒక మూల కూర్చోపెట్టేసి ఎమోషనల్‌గా డిస్టర్బెన్స్ చేయకుండా అమ్మాయిలని మనలో కలవనిద్దాం ఆ టైంలో. అండ్ మీరు ఖచ్చితంగా 1 డే లీవ్ పెట్టుకొని అమ్మాయికి ఆ టైంలో మెన్‌స్ట్రుయల్ హైజీన్ అంటే నీట్‌గా ఎలా ఉండాలి, ప్యాంటీస్ ఎలా వాష్ చేసుకోవాలి, అండ్ వాళ్ళు ఎలాంటి ప్యాడ్స్ వాడాలి, అండ్ మెన్‌స్ట్రుయల్ కప్స్ ఎలా వాడాలి, టాంపాన్స్ ఎలా వాడాలి, ఇలాంటివన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి.